ఫ్రెండ్స్ ఇది ఏంటంటే పొడి సేమియాక్ అనమాట. మిట్టా సేమియా కట్ట మిట్టా అంటారు కదా, ఇదేమో పొడి సేమియాక్ అనమాట. ఇట్లా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై కూడా చూపిస్తాను కదా ముందు. ఇదేంటంటే నువ్వులు అనమాట ఫ్రెండ్స్. ఇది గసగసాలు. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది ఖర్జూర పండు అనమాట, మొక్కలు చేసి పెట్టారు. ఇదేమో కొబ్బరి తురుము. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ జీడిపప్పును క్రిస్మస్ అనమాట. అదంతా కూడా నేతిలో వేపినాయి అనమాట. ఇది కూడా మళ్ళీ నెయ్యి, షుగర్ అనమాట. ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మనం సరిపడా వాటర్ అంటే ఎక్కువే పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా మరుగుతుండగా, ఇది తెరులుతుండగా ఇందులో ఈ సేమియా అనేది వేసి ఇందులో కొంచెం నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే ఏంటంటే అది కలవదనమాట, పొడి పొడిగా వస్తుంది అనమాట. అలా చేస్తే ఇట్లా వేసుకొని వాటర్ అంతా వంచేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ముందుగానే పొయ్యి వెలిగించేసి వాటర్ పెట్టేసుకున్నా కదా ఫ్రెండ్స్. అది బుడుకులు వస్తున్నాయి కదా, బాగా కాగుతున్నట్టున్నాయి. ఇవి అంతా కూడా మరుగుతుంటే వేసేయాలన్నమాట ఈ సేమియా అనేది ఫ్రెండ్స్. ఇది బుడుకులుగా వస్తుంది కదా, ఈ సేమియా అనేది వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి వేసేస్తున్నాం. అంటే నేను ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెమే వేస్తున్నాను. ఇది ఏంటంటే మరగాలన్నమాట ఫ్రెండ్స్, మసులుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ చూసారా ఫ్రెండ్స్, ఇది ఎట్లా మరుగుతున్నట్టుగా అనిపిస్తుందో. ఇందులో ఫ్రెండ్స్ మనం ఇట్లా దీంతో తీసుకుని మనం అందులో వేసుకోవాలన్నమాట. వాటర్ తేడా వచ్చేసింది, అది మరుగుతుందన్నమాట లోపల ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నేను ఆయిల్ పోస్తున్నా కొంచెం. ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉడుకుతుందో. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అదంతా కూడా ఇట్లా మరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్, అంటే కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా పైకి వస్తుందో సేమియా అనేది. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కొంచెం సేపు ఉంచుతాక 5 నిమిషాలు ఉడకాలి కాబట్టి అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది ఇలా తీసి వేసుకోవాలి. అంటే ఇది ప్యాన్ కంటే తొందరగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఇందులో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఆరిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది పారిపోసేస్తాను అన్నమాట. ఇది ఇట్లా ప్యాన్ కింద ఆరబెట్టేసుకొని దాన్ని వేరే ప్లేట్లో వేస్తాను అన్నమాట. ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా కలిపి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా పొడి పొడిగా వస్తున్నాయి చూడండి. ఇట్లా రావాలన్నమాట సేమియా అనేది. ఇది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా దీని మీద వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే దీని మీద వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్ నువ్వులు వేసాను, ఏంటంటే గసగసాలు కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసి దీని మీద ఇట్లా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీని మీద కొంచెం కొబ్బరి తురుము కూడా ఇలా వేస్తారన్నమాట. జీడిపప్పు కూడా ఇలా వేస్తారన్నమాట. షుగర్ కూడా ఇలా వేస్తారన్నమాట. అంటే మనం తినే అంతవరకు అనమాట, మనకు తగినంత అనమాట ఫ్రెండ్స్. ఇది
ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఇదేంటంటే ఫ్రై సేమియా అనమాట. ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఏంటంటే నేను అందరికీ కూడా సపోర్ట్ చేయడం కుదరట్లేదు, నిదానంగా చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోస్ సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.